యాళ్లకు బస్సులు, సరిపోను సీట్లు, అన్ని తొవ్వలకు మెట్లు, అంతటికి రైలు, ఛార్జీలు తక్కువ ఉంటే కార్లు బండ్ల మీద తిరుగుడు చాలా తగ్గుతుండొచ్చులే. ఇక ఛార్జింగ్ బండ్ల మీద ఇంకింత డిస్కౌంట్, ఆడాడ ఛార్జింగ్ పాయింట్లు పెడితే ఇవి కొనేటోళ్ళు గిన పెరుగుతుండొచ్చు కదా. ఓ దిక్కు ఆయిల్ రేట్లు అందుకుంటా పోతా అంటే గిట్లా అగ్వల పోయే ఛాన్స్ వస్తే ఎవలుకుంటా చెప్పుండ్రి. ఇంతకు ఇప్పుడు గీ సలాలు దేనికి ఇస్తున్నట్టు అంటారా? మీరు నమ్మినా నమ్మకున్నా ఇది మన మోడీ సారు కాన్వాయే. రెండు కార్లు, ఒక దాంట్లో ప్రధానమంత్రి సారు ఉన్నాడు. ఢిల్లీలా రయ్యిన పోతాంటే వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే రాకెట్ స్పీడ్ కంటే రువ్వడు గురుకుతాంది. హౌ మళ్ళా మోడీ సారు బయలుదేరిండంటే గిట్లుంటది. తక్కువల తక్కువ 30 కార్ల దానుకుంటాయి. ఒక్కొక్క పారైతే 50 బండ్లు కూడా ఉంటాయి. తొక్కుడు దొక్కితే ఉరుకుడే ఉరుకుడు. కమాండోలు, జామర్లు, అంబులెన్స్ ఆఫీసర్లు ఇట్లా ఎంతో మంది పోతారాయే. దేశంలా ఏ రాష్ట్రానికి పోయినా ఏ ఊరికొచ్చినా ఇట్లనే ఉంటది కాన్వాయ్. మరి ఇలా 2 కార్లేంది అంటారా? దీనికో లెక్కుంది. పబ్లిక్ అంతా కార్లు బండ్లు ఆడకం తక్కువ చేయాలి, ఛార్జింగ్ కొనాలి, బస్సులు రైళ్ల తిరగాలని మొన్న మన హైదరాబాద్ కు వచ్చి చెప్పే కదా. అవో మరి మాకు మంచిగానే చెప్తున్నావు, మీ సంగతేంది అని సోషల్ మీడియాలో మస్తు మంది క్వశ్చన్ చేసిండ్రు. గందుకే కాన్వాయ్లకెంచి సగం కార్లు తీసేయాలి, శాన మటుకు ఛార్జింగ్ బండ్లు పెట్టాలని ఆర్డర్ వేసిండట మోడీ సారు. లోకల్ కాబట్టి 2 తీసిండు, బయటికొస్తే ఇంకిన్ని ఉంటుండొచ్చు. ఇగేముంది, బీజేపీ ముఖ్యమంత్రులు, సెంటర్ మంత్రులు సగం కార్లు తీసేసి గొప్పగా సాటింపేసుకుంటాన్రు, దేశానికి ఎంతో మిగిలిస్తున్నట్టు. ఇది మంచిగానే ఉన్నది గాని మన కాడున్న 8,000 కోట్ల విమానం అమ్మేసి తక్కువ ఆయిల్ తాగేది కొంటే మంచిదని కౌంటర్ ఇచ్చిండు అవిముక్తేశ్వరనంద. మనం అమల్ల పెట్టినాకనే 10 మందికి చెప్పాలనేది సాంబ్ల వారి మాట అన్నట్టు.